నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, కోసుమంచి మండలం చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ మెజారిటీ డైరెక్టర్లు జిల్లా సహకార శాఖ అధికారి మురళీధర్ రావుకు లేఖ అందజేశారు. సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 10 మంది అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. చట్ట ప్రకారం తదుపరి చర్య తీసుకుంటామని జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు చెప్పారు. పిఏసిఎస్ చేగొమ్మకు సంబంధించిన 7 డైరెక్టర్స్ అధ్యక్షుని మీద పిఏసిఎస్ అధ్యక్షుని మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ దానికి సంబంధించినటువంటి నోటీసు రిజిస్ట్రార్గా నాకు అందజేయడం జరిగింది. సో ఆ నోటీసుని పరిశీలించిన తర్వాత నోటీసు సక్రమంగా ఉన్నట్లయితే దాని ప్రకారము పిఏసిఎస్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని అక్కడ మూవ్ చేయడం ఇంటూరి శేఖర్ రావు. ఆ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రార్ ద్వారా మీటింగ్ పెట్టించుకుంటారు వాళ్ళ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనతో. సో ఆ నోటీసు నాకు రిజిస్ట్రార్గా నాకు ఇస్తారు కాబట్టి ఆ నోటీస్ నాకు ఇచ్చిన తర్వాత నోటీస్లో ఏముంటుంది అంటే మెజారిటీ మెంబర్స్ ఉన్న డైరెక్టర్లో మెజారిటీ అంటే 13 మందిలో 7 ఇస్తే సరిపోతుంది నోటీసు. తర్వాత 2 పర్సనల్గా వచ్చి ఇవ్వాలి, 7 వచ్చి ఇచ్చారు. కాబట్టి దీన్ని నేను 15 రోజుల నోటీస్తో మీటింగ్ పెట్టడం జరుగుతుంది, మేనేజింగ్ కమిటీ మీటింగ్. వీళ్ళు ఏదైతే తీర్మానం ఎజెండా ప్రతిపాదించారో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని నేను అక్కడ వాళ్ళకి చదివి వినిపించి చర్చ జరిగిన తర్వాత దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. సభ్యులు చర్చించిన తర్వాత దాని మీద వాళ్ళు ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.